మనము కామర్స్లో మంచి మార్క్స్ రావడానికి అనేక రకాలైనటువంటి టాపిక్స్ మీద వీడియోలను అందిస్తూ ఉన్నాం. చాలామంది విద్యార్థులు కూడా ఈ వీడియోల పట్ల చాలా సంతోషంగా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా మరొక వీడియో తరుగుదల ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వారికి, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వారికి, MBA వారికి, ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం వారికి ఉపయోగపడే వీడియో తరుగుదల. మరి తరుగుదల అంటే ఏంటండి అని కనుక తీసుకున్నట్లయితే, సాధారణంగా ఆస్తులను మనము రెండు రకాలుగా పేర్కొంటూ ఉంటాం. ఈ ఆస్తులు ఏంటండి రెండు రకాలు అంటే, మరి స్థిరాస్తులు, చరాస్తులు అని చెప్పేసి పేర్కొంటూ ఉంటారు. స్థిరాస్తులు అంటే భూమి, భవనాలు, యంత్రాలు, మోటారు వాహనాలు ఇలాంటి వాటిని స్థిరాస్తులుగా పరిగణలోకి తీసుకుంటారు. చరాస్తులు అంటే గుడ్విల్, రుణగ్రస్తులు, ముగింపు సరుకు ఇలాంటి వాటిని చరాస్తులు అంటారు. అయితే ఈ చరాస్తుల విలువ తగ్గడము అనేది ఉండదు. కానీ స్థిరాస్తుల విషయానికి కనుక వచ్చినట్లయితే సాధారణంగా చూడండి, మోటారు వాహనాలు కానివ్వండి, యంత్రాలు కానివ్వండి, భవనాలు కానివ్వండి, ఇలాంటివి ప్రతి సంవత్సరం తన విలువను కొంత మేరకు తప్పనిసరిగా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఇలా ప్రతి సంవత్సరం ఒక ఆస్తిని ఉపయోగించకపోయినా తన విలువను కోల్పోయినట్లయితే దానిని తరుగుదలగా మనం పరిగణలోకి తీసుకుంటాం. మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం, ఆస్తులలో స్థిరాస్తులకు మాత్రమే తరుగుదల ఏర్పాటు చేస్తారు అని చెప్పేసి. కాబట్టి తరుగుదల ఎప్పుడూ కూడా వేటి మీద రాస్తారు అంటే స్థిరాస్తుల మీదనే రాయడం జరుగుతూ ఉంటుంది. యంత్రాలు కావచ్చు, మోటార్ వాహనాలు కావచ్చు, భూమి భవనాలు కావచ్చు, ఇలాంటి వాటికి మాత్రమే తరుగుదలను రాయడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ప్రధానంగా రెండు పద్ధతులు, వాస్తవానికి 10 పద్ధతులు దాకా పేర్కొంటారు. కానీ ప్రధానంగా ఎవరైనా కూడా కాన్సన్ట్రేట్ చేసేది 2 పద్ధతుల మీదనే. ఒకటి స్థిర వాయిదాల పద్ధతి, రెండవది తగ్గుతున్న నిల్వల పద్ధతి. సాధారణంగా మరి గంటకు యంత్రపు రేటు పద్ధతి అని, వార్షిక పద్ధతి అని, ఇలా అనేక రకాల పద్ధతులను పేర్కొంటూ ఉంటారు. కానీ మీరు ప్రధానంగా 2 పద్ధతుల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తే మంచి మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది. స్థిర వాయిదాల పద్ధతి మరియు తగ్గుతున్న నిల్వల పద్ధతి. మరి తరుగుదలకి గల కారణాలు ఏంటండి అంటే ప్రధానంగా అరుగు, తరుగు, కాలదోషం, ప్రకృతి కారణాలు. అరుగు, తరుగు అంటే ఏంటండి అంటే టియర్ అండ్ వియర్ అంటారు. అంటే సాధారణంగా ఆస్తి తన విలువను కొంత మేరకు కోల్పోతూ ఉన్నట్లయితే దానిని అరుగు లేదా తరుగు అంటారు. మీరు స్టూడెంట్స్ కాబట్టి మీ అందరికీ సాధారణంగా నచ్చే అంశం మోటార్ బైక్స్. మరి మోటార్ బైక్స్ చూడండి, షోరూమ్ నుంచి కొనుక్కున్నప్పుడు ఒక రేటు ఉంటుంది. ఆ మరుసటి వారం, మరుసటి 6 నెలలు, మరుసటి సంవత్సరానికి దాన్ని తిరిగి అమ్మివేయాలంటే కొంత విలువను తీసివేస్తూ ఉంటారు. దాన్ని అరుగు, తరుగు అని పిలుస్తూ ఉంటారు. కాలదోషం అంటే ఈ రోజుల్లో మీరు చూడండి, ప్రతిదీ కూడా అప్డేట్ అవుతుంది. ఒకప్పుడు మరి సెల్ ఫోన్ కాదు, ల్యాండ్ ఫోన్ ఉంటేనే గొప్ప. ల్యాండ్ ఫోన్ నుంచి విల్ ఫోన్ వచ్చింది, విల్ ఫోన్ నుంచి కార్డ్లెస్ ఫోన్ వచ్చింది, కార్డ్లెస్ నుంచి సెల్ ఫోన్ వచ్చింది, సెల్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ వచ్చింది, ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్, తర్వాత యాపిల్ ఫోన్ వచ్చింది. అంటే ఒక్కొక్కటి ప్రతిసారి కూడా ఒక కొత్త వస్తువు రావడం, పాత వస్తువు పడిపోవడం. అలా క్రొత్త వస్తువు వచ్చినప్పుడు పాత వస్తువును పక్కకు పెడితే దానిని కాలదోషం అంటారు. దీనికి మంచి ఉదాహరణ టైప్ రైటర్ అని చెప్పుకోవచ్చు. టైప్ రైటర్ ఒకప్పుడు చాలా సేవను అందించడం జరిగింది. కానీ కంప్యూటర్ వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని పక్కకు పెట్టారు. ఈ విధంగా క్రొత్త వస్తువును వచ్చినప్పుడు ఆ వస్తువు ప్రదేశంలో ఉన్న పాత వస్తువును తీసివేయడాన్ని కాలదోషం అని పిలవడం జరుగుతూ ఉంటుంది.
అదేవిధంగా ప్రకృతి కారణాలు. సాధారణంగా మనం చూస్తూ ఉన్నాం, ఎండాకాలం బాగా ఎండలు ఉంటాయి. ఆ ఎండల్లో కనుక మన బైక్స్ని కానీ మన మిషనరీ కానీ పెడితే తన రంగును కానీ రూపును కానీ లేదా మోటారు వాహనాలు అయితే అద్దాలు పగిలిపోవడం కానీ జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు లేదా భూకంపాలు వచ్చినప్పుడు ఆస్తి కొంత మేరకు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కూడా తరుగుదలకి ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి సాధారణంగా మనము ప్రధానంగా 2 రకాల పద్ధతులు ఉంటాయి అని చెప్పుకోవడం జరిగింది. దాంట్లో స్థిర వాయిదాల పద్ధతి. ఎప్పుడైనా కూడా నిర్ణీత రేటును పేర్కొంటూ ఉంటారు. 5% అని, 10% అని, 15% అని. కొన్ని సందర్భాలలో రేటు ఇవ్వకుండా ఆస్తిపై తరుగుదల లెక్కించమండి అని చెప్పే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఏమని చేయాలి అంటే తరుగుదల = ఆస్తి ఖరీదు మైనస్ అవశేషపు విలువ బై ఆస్తి జీవిత కాలం. ఈ విధంగా ఆస్తి కొన్న ఖరీదు నుండి తన కోల్పోయే విలువను తీసివేస్తూ తన జీవిత కాలం చేత భాగిస్తే తరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా మరలా మనము రేటును కూడా లెక్కించవచ్చు. ఏ విధంగా అంటే తరుగుదల రేటు = తరుగుదల బై ఆస్తి ఖరీదు × 100. ఇంతకు పూర్వం సూత్రంలో వచ్చిన తరుగుదలను ఆస్తి ఖరీదు చేత భాగిస్తూ 100 చేత హెచ్చవేస్తే తరుగుదల రేటు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా స్థిర వాయిదాల పద్ధతుల్లో మనము తరుగుదల లెక్కిస్తాం. మరి సాధారణంగా తగ్గుతున్న నిల్వల పద్ధతి. ఈ పద్ధతి చేయడానికి విద్యార్థులు కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి ఏం లేదండి, చాలా సింపుల్. నిర్ణీత రేటును ఖచ్చితంగా ఇస్తారు, 5%, 10%, 15% అని. అయితే మొదటి సంవత్సరంలో ఆస్తి ఎంత విలువ ఉందో అంత శాతం తరుగుదల లెక్కించిన తర్వాత తరుగుదల తీసివేస్తే మిగతా విలువ రావడం జరుగుతుంది. ఆ వచ్చిన విలువ మీద తరుగుదల లెక్కించాలి. అనగా నిర్ణీత రేటును ప్రతి సంవత్సరం ఆస్తి నికర విలువపై తరుగుదల లెక్కించాలి. అంటే 10,000కు 10% అనుకున్నట్లయితే మొదటి సంవత్సరం 1,000 రూపాయలు. 1,000 రూపాయలు తీసివేస్తే 9,000 వస్తుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి 9,000 మీద మాత్రమే తరుగుదల లెక్కించాలి. అనగా 10% 900 వస్తుంది. అనగా అప్పుడు 8,100 ఆస్తి విలువ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ 8,100 మీద 10% చేస్తే 810 వస్తుంది. ఈ విధంగా తరుగుదలను మనము సులభంగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియో ద్వారా ప్రాథమికంగా తరుగుదల గురించి నేర్చుకుంటూ మంచి మార్కులు పొందుతారని ఆశిస్తూ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ ద బెస్ట్.